14వ వార్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నారు. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించి మరి ఎంతో ఆర్థికంగా కట్టుకొని మరి ఆయన దిగిపోయి ఆయన ఎక్కేటప్పుడు మరి చాలా అప్పుల్లో ప్రభుత్వం ఆయనకు అప్పచెప్పినప్పటికీ మరి కరోనా సమయంలో కానివ్వండి మిగతా ఎంతో ఇబ్బంది పడ్డప్పటికీ మరి పరిపాలన బ్రహ్మాండంగా సాగించి మరి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు పెట్టి ప్రజలు శ్రేయస్సే ఆయన ధ్యేయంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని మరి కొన్ని కారణాల వల్ల మరి ప్రభుత్వం పట్టుబడి జరిగింది. మరి కూటమి ప్రభుత్వం రాగానే ఆ పథకాలను పెట్టిన పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసి ప్రజా వ్యతిరేకంగా మరి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంగా పరిపాలన సాగుతూ ఉంది. మరి అందుకు భిన్నంగా మరి మనం అందరం ఏం చేయాలని చెప్పేసి మరి ఈరోజు జగన్మోహన్ గారు ఆలోచించి మరి గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఉండాలి. గతంలో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు లేక కమిటీలు లేక మరి ఆయనే మొత్తం చూసుకొని మరి పరిపాలన సాగించడానికి చివరికి వచ్చేసరికి పార్టీ డ్యామేజ్ అయింది. ఈసారి అంటే కాకుండా మరి పార్టీ కార్యకర్తలే పార్టీ నాయకులే పట్టుకొమ్మలా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచించి క్షేత్రస్థాయిలో వెళ్ళిపోయి మరి కమిటీలు వేసుకొని ఆ కమిటీల ద్వారా పార్టీని నడిపిస్తే పార్టీ భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నమ్మకంతో ఆయన అందరినీ ఇన్ఛార్జీలని మరి ఈరోజు కమిటీ వేసి మరి ఇల్లు కట్టుకుంటే వేసి పెట్టాలని జాగ్రత్త కట్టుకుంటాము. కమిటీ కూడా జాగ్రత్త తీసుకొని మరి పార్టీ కార్యక్రమాలు తీసుకోవాలి. మరి ప్రత్యేకంగా గత మున్సిపల్ ఎన్నికల్లో మరి ఏకగ్రీవంగా ఉత్తర మేడం అందరూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఈసారి కూడా ఎవరు వాళ్ళు అటుపక్క వెళ్ళిపోయి కానివ్వండి మనం అభ్యర్థిని పెట్టి మనం గెలిపించే స్థాయికి మనం వెళ్ళిపోయే స్థాయికి మనం అందరూ పనిచేయాలా. ఏమి లేదు మనం చేసేదాన్ని క్రమశిక్షణగా పనిచేస్తే తప్పకుండా ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజలు మళ్ళా మన పక్షాన్ని నిలబడి మనం గెలిపించే ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ముందుగా జాగ్రత్త ఏంటంటే కమిటీని జాగ్రత్తగా ఇష్టంగా పనిచేసేవాళ్ళు, కష్టంగా కాకుండా ఇష్టంగా పనిచేసేవాళ్ళు, ధైర్యంగా ముందుకు వచ్చి పనిచేసేవాళ్ళు వాళ్ళనే తీసుకొని పనిచేస్తున్నాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ కొంత ఇబ్బంది పడేవాళ్ళని మనం వ్యాపారస్తులు కొంత ఇబ్బంది పడేవాళ్ళని మనం బలవంత పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడేది కంటే కొంచెం మనం వదిలేసి కొంచెం ఎలాంటి ఇబ్బంది లేని వాళ్ళు కొంచెం పనిచేస్తూ ఉంటే చివరికి మళ్ళీ అందరూ వచ్చి. కాబట్టి ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా మీ కమిటీ తీసుకొస్తే ఈ కమిటీ ఇన్ఛార్జ్ దృష్టికి కానివ్వండి మరి లోకల్ మున్సిపాలిటీ కమిటీ ఒకటి త్వరగా మరి వస్తుంది. ఆ కమిటీ తెలియజేస్తే ఏ సమస్య ఉన్నా ఎవరికి ఇబ్బంది జరిగినా అందరూ ముఖ్య కంఠంతో అందరూ మనం ఏకగ్రీవంగా అందరూ పనిచేస్తే తప్పకుండా సమస్యలు ఏమి ఉండవని చెప్పేసి నమ్మకం అవుతుంది. ఎందుకంటే 4 పోస్టులు కార్యదర్శులు 4, 8, 9, 6 సభ్యులు 10 మంది కమిటీ కావాలి అధ్యక్షుడిగా. ఆ కమిటీ మీరు ఏంటంటే మరి అధ్యక్షుడు